అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తొలి ఏడాది పాలనలో రుణమాఫీ అమలు చేసిన రేవంత్ రెండో ఏడాదిలో వ్యవసాయ సంక్షేమ పథకాలు, రైతు భరోసా, రేషన్ కార్డులు అమలుపై దృష్టి సారిస్తున్నారు. అందుకోసం తెలంగాణ మంత్రిమండలి కసరత్తు చేస్తోంది. సంక్రాంతి రోజున రైతు భరోసా పంపిణీ చేయడానికి సర్కార్ చకాచకా ఏర్పాట్లు చేస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను రైతులు ముంగిట్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. రేషన్ కార్డులు లేని వారికి కొత్త కార్డులు పంపిణీ చేయడానికి రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ తొలి ఏడాది పాలనలో రుణమాఫీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. 4 విడతల్లో 25.36 లక్షల మంది రైతులకు 20,617 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఏడాదిలో ఒక విడత రైతు బంధు నిధులను విడుదల చేసింది. కేసీఆర్ ప్రభుత్వం 2023 నుంచి 24లో ఒక పంటకు రైతు బంధు ఇచ్చింది. ఎకరానికి 5,000 చొప్పున 7,500 కోట్లు ఇచ్చినట్లు రేవంత్ సర్కార్ తెలియజేసింది. ఇక రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసి రెండో పంటకు ఎకరానికి 7,500 చొప్పున పంపిణీ చేస్తామని ప్రకటించింది. రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి నాటికి అమలు చేస్తామని సీఎం రేవంత్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తాజాగా ప్రకటించారు. ఇటీవల రైతు భరోసాపై ప్రతిపక్ష పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కొన్ని జిల్లాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. జనవరి 10లోగా మార్గదర్శకాలను ఖరారు చేయాలని రేవంత్ భావిస్తున్నారు. యాసంగి సాగు ఊపందుకున్న నేపథ్యంలో రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో వెయ్యాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఎకరానికి 5,000 చెల్లించగా ఇప్పుడు ఎకరానికి 7,500 చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు. 2 పంటలకు కలిపి ఏడాదికి ఎకరానికి 15,000 చొప్పున రైతు భరోసా కింద చెల్లిస్తారు. ఈ యాసంగి సీజన్ నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. సంక్రాంతి నాటికి వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా సంక్రాంతి నుంచే ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులకు సుమారు 10 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. కార్డుల్లో చేర్పులు, మార్పులకు 26 లక్షల దరఖాస్తులు వచ్చాయి. సంక్రాంతి నుంచి కొత్త కార్డులు పంపిణీ చేస్తారు. అర్హులందరికీ సంక్రాంతి నాటికి డిజిటల్ కార్డులు పంపిణీ చేస్తారు. తెలంగాణలో 3.8 కోట్ల జనాభా ఉండగా 90 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేశారు. మరో 10 లక్షలు మంజూరు చేసే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.